హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుజాత రవీంద్రనాథ్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే కందిపప్పు, చింతపండు వాడకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా రుచిగా ఉండే, చాలా తక్కువ టైంలో చేసుకునే ఇన్స్టెంట్ సాంబార్ అండి. నేను చెప్పే ఈ పద్ధతిలో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంటిల్లిపాది కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా సాంబార్ పొడి కోసం 5-6 ఎండుమిరపకాయలు పాన్లో ఇలా దోరగా వేయించుకోండి. ఈ సాంబార్లో పచ్చిమిరపకాయలు కానీ, మిరియాలు కానీ, కారప్పొడి కానీ మనం ఏమీ వాడటం లేదు. ఘాటంతా కూడా ఈ ఎండుమిరపకాయలతోనే వస్తుంది. ఇలా వేగిన ఎండుమిరపకాయల్ని మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 టీ స్పూన్లు పచ్చిశనగపప్పు, 3 టీ స్పూన్లు ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో బాగా వేగనివ్వండి. ఇందులో చిన్న ఎండు కొబ్బరి కానీ, పచ్చి కొబ్బరి కానీ కూడా వేసుకోవచ్చు. అది పూర్తిగా ఆప్షనల్. నేనైతే ఈ ఇడ్లీ సాంబార్లో కొబ్బరి వేయడం లేదు. ఇవన్నీ కూడా బాగా వేగిపోయాయి కదా, వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకోండి. ఇలా ఈ సైజులో ఉన్న 2 ఉల్లిపాయలు, 3 టమాటాలు విడివిడిగా కట్ చేసి పెట్టుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసి, ఆవాలు చిట్పట్లాడిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి, కొంచెమంత ఫ్రెష్ కరివేపాకు కూడా వేసి లో ఫ్లేమ్లో అంతా బాగా వేగనివ్వండి. ఈ పోపంతా బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం అయితే లేదు. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి అంతా కూడా బాగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. ఇప్పుడు 1 స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకోండి. ఉప్పు సరిపోకపోతే మళ్ళీ లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా ఒక్కసారి బాగా కలుపుకొని మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని టమాటా ముక్కలు మెత్తబడినంత వరకు బాగా మగ్గనివ్వండి. ఇలా టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత ఇలా గరిటతో బాగా మెదుపుకుంటూ కలుపుతూ బాగా వేగనివ్వండి. మిక్సీ జార్లో ఉన్న సాంబార్ పొడిని వేసి అంతా ఒక్కసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు 2-3 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసి ఒక్కసారి అంతా కూడా బాగా కలుపుకోండి. సాంబార్ చిక్కదనాన్ని ఒకసారి చెక్ చేసుకొని అవసరమైతే మరికొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని కాసేపు మరగనివ్వండి. సాంబార్ అంతా బాగా మరిగింది కదా, ఇప్పుడు ఇందులో ఒక చిన్న బెల్లం ముక్కను వేసుకోండి. అలాగే కొంచెమంత కొత్తిమీరని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన వేడి ఎంతో రుచికరమైన ఇన్స్టెంట్ ఇడ్లీ సాంబార్ రెడీ అయిపోయిందండి. ఈ సాంబార్ ఇడ్లీ అనే కాదు, పొంగల్లోని, దోశల్లోకి, దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయగలరా?